సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్లు జుట్టుకొండ సత్యనారాయణ, పెరుమాల అన్నపూర్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే వాళ్ళు విద్యా ఆయుధంగా తీసుకున్నారు. మనం కష్టపడైనా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాలను, ఇటువంటి అధికారుల యొక్క సలహాలు తీసుకొని మనం అందరం కూడా మన పిల్లల ఉన్నత విద్య కోసం మీరందరూ కష్టపడుతూ ముందుకు రావాలని చెప్పి మా తల్లులకు నేను విన్నవిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ డయాస్ ఏర్పాటు చేసుకొని ఇంకొంచెం అదనపు కలెక్టర్ డాక్టర్ పి రాంబాబు మనవి చేసినాం. పల్లమల్ల హసైన్ గారు, భూపతి నారాయణ గౌడ్ గారు వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అప్పు శ్రీనివాస్, కచ్చిరేని నారాయణ గౌడ్ గారు వారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముందుగా అదేవిధంగా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరికీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున మీ అందరికీ నమస్కారాలు. జ్యోతిబాబు పూలే జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం 199వ జయంతిని సూర్యాపేట పట్టణంలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం, దానికి నేను హాజరు కావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, 199 సంవత్సరాలలో క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు కూడా మనం అంతే భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఒక మహాత్మునిగా మనం పిలుచుకుంటూ ఉన్నామంటే ఆయన సమాజానికి చేసినటువంటి సేవ మనందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయం. సో అలాంటి వ్యక్తి సమాజంలో ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మహిళల పట్ల ఉన్నటువంటి మహిళా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, పురుషాధిక్య సమాజంలో ఉన్నటువంటి ఈ మహిళల యొక్క వివక్షతని వ్యతిరేకంగా పోరాడి మహిళలు అభివృద్ధిలో ముందుకు రావాలంటే విద్య అనేది చాలా అవసరం అనేటువంటిది గుర్తించి ఆయన విద్య కోసం చేసినటువంటి సేవ భారతదేశంలో ఒక గొప్ప సేవగా మనం కొనసాగించవచ్చు. అదే స్ఫూర్తిని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం చూస్తున్నాం, బాలికల విద్య కోసం కస్తూరిబా గాంధీ పాఠశాలలు అయితేంది, అదేవిధంగా గురుకులాల్లో అమ్మాయిలకు ప్రత్యేకమైనటువంటి స్కూళ్ళు అయితేమి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ఎన్నో రకాలమైనటువంటి విద్యా వ్యవస్థలని మనకు అందుబాటులో తెచ్చింది. మనం అందరం ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలేని ఆదర్శంగా తీసుకోవాలని అంటే ఏ మూలన, ఏ సమాజంలో, ఏ కాలనీలో, వార్డులో ఏ ఒక్క అమ్మాయి కూడా విద్యకు దూరంగా ఉండకుండా చేయాల్సినటువంటి అవసరం మనకెంతో ఉంది. మనం ఆ రోజే మనం చిన్నప్పుడు మనం గ్రహించినాం, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నాం, విద్య లేనివాడు వింత పశువు అన్నాం. ఎందుకు? సరిగా విచక్షణ ఉండదు వానికి, సరిగా సమాజంలో మంచి చెడులని గ్రహించలేడు. దానివల్ల ఎన్నో నేరాలు ఘోరాలు జరిగి సమాజంలో అశాంతి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ దూరం కావాలంటే బాలికలు ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి. దానికి అందరం ఇక్కడ వచ్చినటువంటి సోదరిమణులు దానికి కట్టుబడి ప్రతి ఒక్కరిని విద్యకు దూరంగా లేకుండా ప్రతి ఒక్కరిని మనం నెక్స్ట్ జూన్లో ఏ గ్రామాన కానీ ఒక్కరు కూడా విద్యకు దూరం లేకుండా చేయండి. సో అదే మనం నిజంగా ఆయనకి ఇచ్చేటువంటి నివాళి. రెండవది, ఆయన అస్పృశ్యతను దూరం చేయాలని ఆయన సమాజంలో పోరాడినాడు. మనం ఈరోజు కూడా కొన్ని వర్గాల్లో, కొన్ని సమాజాల్లో ఇంకా వివక్షతను ఎదుర్కొంటున్నాం. దాన్ని నిర్భయంగా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి
పోలీస్ అసిస్టెంట్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్స్ కానీ తీసుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే దానికి విఘాతం కలిగించినారో అస్పృశ్యతని ప్రోత్సహించారో వాళ్ళ పట్ల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయాలి. మా పోలీస్ శాఖ కూడా దానికి ఆల్వేస్ సిద్ధంగా ఉందని మీకు ఈ సందర్భంగా చెప్తున్నాం. అదే మనకు ఆయనకి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. అదేవిధంగా ఆయన సత్యశోధక్ సమాజాన్ని అనేటువంటి ఒక సంస్థను స్థాపించి సమాజంలో సత్యాన్ని చెప్పేటువంటి వ్యక్తులు, సమాజంలో సత్యాన్ని నిజాయితీని పాటించేటువంటి వ్యక్తులను ఒక గ్రూప్గా చేసి సమాజంలో విలువలని కాపాడడానికి ప్రయత్నం చేసినాడు. మరి ఈరోజు మనం చూస్తే ఒక వెనుకకు మళ్ళీ చూస్తే మన కాలనీలో ఎట్లా ఉంది పరిస్థితి, మన గ్రామంలో ఎట్లా ఉంది ఆ పరిస్థితి, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వచ్చినా లేదా అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తుకు వచ్చినా మనం ఎంతవరకు వాస్తవాలు చెప్తున్నాం? వాస్తవాన్ని విలువలని కాపాడేటువంటి సొసైటీని నిర్మించడంలో మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది. దయచేసి ఆయన 200 సంవత్సరాల క్రితం పుట్టి ఈరోజు కూడా ఆయన దేవుళ్ళ లెక్క మనం కొలుస్తూ ఈరోజు కాదు ఇంకా ఎన్నో దశాబ్దాలు శతాబ్దాలను ఆయన్ని మనం మనసులో పెట్టుకుంటాం, అందులో సందేహం లేదు. కానీ ఆయన ఆదర్శాలని, ఆయన పాటించినటువంటి మార్గాన్ని, ఆయన పయనించినటువంటి మార్గాన్ని ముందుకు తీసుకపోతేనే ఆయన నిజంగా గుర్తుపెట్టుకున్నట్లు, ఆయనకు నిజమైన నివాళి ఇచ్చినట్లు. కాబట్టి పోలీస్ శాఖ కూడా మీ అందరి కోసం పోలీస్ ప్రజా భరోసా అనేటువంటిది తీసుకొచ్చి ఇదే మోటివ్ తోటి